మాల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మాణిక్యాల చెన్నయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్కు విరుద్ధంగా సుప్రీంకోర్టు వర్గీకరణ చేయాలని, సీఎం వర్గీకరణ చేసే బాధ్యత నాదేనని, ఒక వారం రోజుల్లో వర్గీకరణ పూర్తవుతుందని, మీకు బంతిలో ఒక్క బుక్క ఎక్కువ పెడతాను అనే విధంగా మాట్లాడి మాలలను మరింత అవమానపరిచినందుకు నిరసనగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ఉదయం 5 గంటలకే వచ్చి అరెస్టు చేశారు. భారత రాజ్యాంగంలోని నిరసన తెలిపే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుందని, రాజ్యాంగానికి విరుద్ధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాలలే ప్రధాన భూమిక పోషించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణమని అన్నారు. మాలలు ఎన్నో ఏళ్లుగా తరతరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని, అలాంటి వారిని రేవంత్ రెడ్డి చిన్నచూపు చూడడం అవమానకరమని, మాల మహానాడు బృందం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి తీసుకునే అంతర్నిర్ణయాలపై ఫిర్యాదు చేసి అతని ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన పద్ధతిని మార్చుకోకుంటే మాలలు ఏకమై రేవంత్ భరతం పడతారని హెచ్చరించాడు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో కూడా మాదిగలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉన్నత ప్రభుత్వ పదవులతో కూడా వారికే కట్టబెడుతున్నారని, ఇది ఎంత మాత్రం సహించనని విషయమని మాణిక్యాల చెన్నయ్య అన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే త్వరలో రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చోవడం ఖాయమని, మాలలపై అనవసర జోక్యం చేసుకుంటే ఎంతకైనా పోరాటం చేసి అతని పదవిని ఊడగొట్టడం ఖాయమని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఖాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఎవరి జనాభా ఎంత ఉందో తేల్చానని అన్నారు. అరెస్టు అయిన వారిలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి వెంకటేష్, మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ శంకరయ్య, ఉద్యోగ సంఘాల నాయకులు కూన సుధాకర్, క్రాంతి కుమార్, డి రాములు, హెచ్ కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి వర్గీకరణ విషయానికి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ అసెంబ్లీ రన్ అవుతుంది కూడా కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పుణ్యానే రన్ అవుతూ ఉంది. ముందు ఆర్టికల్ 341 గురించి మాట్లాడండి, అదేవిధంగా క్రిమిలేయర్ గురించి మాట్లాడండి. ప్రధాని గారు ఎస్సీలను విభజించి పాలించు అనే సూత్రంతో బీజేపీ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ముందు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఎస్సీలకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తాం, ఎటువంటి సదుపాయాలు కల్పిస్తాం అనే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మీకుంది. ఇప్పుడు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించారు నిన్న పార్లమెంట్లో. దాని గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది కదా, మీరు దాన్ని ఖండించండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానించినటువంటి అమిత్ షాను వ్యతిరేకించండి, ఖండించండి, తప్పని చెప్పండి. ఆల్రెడీ మల్లికార్జున ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ అమిత్ షాను వ్యతిరేకిస్తున్నారు. మీరు అంబేద్కర్ గురించి తులకడభావంగా మాట్లాడారు కాబట్టి మీరు రాజీనామా చేయాలని. మళ్ళీ ఒక సీఎం హోదాలో తెలంగాణ రాష్ట్రంలో మీరుండి ఏం చేస్తున్నారు? అమిత్ షాకు మీరు కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా, అది మీరు గుర్తుంచుకోండి. వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టండి. ఎస్సీల ఐక్యత కోసం ఏం చేస్తారనే దాన్ని మీరు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీల స్థితిగతుల గురించి, వాళ్ళ బాగు గురించి, వాళ్ళకు కార్పొరేషన్ నిధుల గురించి, వాళ్ళకి ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, జీవనోపాధి గారి గురించి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీల ఎదుగుదలకు దోహదపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చెల్లని వర్గీకరణను మాలమానాడు సంఘంగా మేము ఎప్పుడూ అభివర్ణిస్తూనే ఉన్నాం. ఎస్సీల ఐక్యత కోసం మాలమానాడు, మాల ఉపకులాలు అన్నీ కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాల, జై మాల, జై జై మాల, జై జై మాల, జై మాల, జై మాల. మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి. ముఖ్యంగా ఈరోజు అందరం మాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాల నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మన రాష్ట్ర నాయకులు మనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు 2 సార్లు, ఒకసారి ఆగస్టు 1 రోజున సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చినప్పుడు దాని సారాంశం ఏందో తెలియకుండా వారు ఆ రోజు మాలను కించపరుస్తూ, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. వర్గీకరణ విషయంలో మొత్తం దేశంలో మొట్టమొదటి మేమే అమలు పరుస్తాము, ఆ సారాంశం ఏమాత్రం తెలియకుండా మాట్లాడడం జరిగి ఆ రోజు మాల ఎమ్మెల్యేలను అట్లా మాల జాతిని మొత్తాన్ని కించపరిచిండు. సరే, అదే కాకుండా మేము మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద సభ
మాలల సభ జరపడం పెద్ద విజయవంతం అయినా కూడాను మళ్ళీ మొన్న ఒక సంఘం ఒక మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదంటే యాక్చువల్గా వాళ్ళు ఒక కమిషన్ వేశారు, రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో అందరి యొక్క ఎంపెరికల్ అంటే సుప్రీంకోర్టు యొక్క సారాంశం ఏంటంటే మాల 59 కులాల్లో ఈ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, రిజర్వేషన్ ఫలాలు ఏ కులాలు పొందినాయి, ఉన్నటువంటి ఫలాలు అందిన కులాలను ఎంపెరికల్ డాటా తీయమని సుప్రీంకోర్టు డెసిషన్ చెప్పింది. మరి దాని ప్రకారము ఎంపెరికల్ డాటా అంటే ఒక రోజు 2 రోజులు వచ్చేది కాదు, కనీసము ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే 59 కులాల్లో ఏ కులాలు ముందని, ఏ కులాలు అసలు ఈ రిజర్వేషన్ ఫలాలు నోచుకోకుండా ఉన్నాయి అనేది సారాంశం. అట్లాగే తర్వాత వాళ్ళ ఎంపికలు దాడని కాకుండా వాళ్ళు క్రిమిలేయర్ పద్ధతిన ప్రిన్సిపల్ కూడా వాడమని చెప్పి సుప్రీంకోర్టు ఈ క్రిమిలేయర్ పద్ధతికి దేశం మొత్తము దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రిమిలేయర్ పద్ధతి మనకు హోమోజెనస్ క్యాస్ట్ వర్తించదని చెప్పేసి. అయితే ఎంపెరికల్ డాటా తీయకుండానే మొన్నటి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి మానవులను కించపరుస్తూ రిజర్వేషన్ ఏబీసీలు నేను తీసి తీరుతా, అయితే అందరికంటే ముందు ఒకరోజు ఎన్నిక ముందు కావచ్చు కానీ మొత్తం ఏబీసీలు తెస్తా అని చెప్పేసి మళ్ళీ వేసి అడిగి మళ్ళీ మాలలను కించపరుస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీకి మాలలు అండదండగా ఉన్న సంగతి తెలుసు. ఈరోజు ఏదైతే మాదిగ నాయకుడైన మందకృష్ణ కూడా బీజేపీ సైడు ఉన్నాడు. అయితే మాలలు మొత్తం కూడా కాంగ్రెస్ సైడు మొన్న చాలా మాత్రం వారి సైడ్ ఓటేసి పార్లమెంట్లో చాలామంది గెలిపించడం జరిగింది. అటువంటి వ్యక్తులను ఈరోజు అసలు డాటా రాకముందే ఈ విధంగా ఒకవేళ ఎంపెరికల్ డాటా న్యాయ విచారణ తర్వాత ఏమన్నా